రేవంత్ రెడ్డి వచ్చినాక ఆయన వాడిపోయింది. ఎందుకట్లా? ఎందుకు అయింది? ఏడ పడతా ఆడ రోడ్ల మీద అమ్ముతురు కానీ ఆయన బండ్ల మీద గిట్లా మాకు అస్సలు లేదు. మార్కెట్ రావడానికి ఫ్రీ బస్ మాకేం లేదు, మేమేం పోం ఫ్రీ బస్. ఫ్రీ బస్ కూడా అస్సలు పోం. గ్యాస్ 500 గ్యాస్ లేదు, ఏది లేదు, ఏది లేదు. తులం బంగారం ఏది లేదు. ఎట్లుంది ఇప్పుడు మీ మార్కెట్, మీ పరిస్థితులు? మా పరిస్థితి ఇబ్బందిగా ఉంది, ఏం లేదు, మస్తు ఇబ్బందిగా ఉంది మాకు. రేవంత్ రెడ్డి తెచ్చి ఏం చేసిండు? మాకు ఏం చేయదు, ఏం లేదు. పింఛన్ కూడా పడతలేదు ఆయన. నాకు 5-6 మంది పిల్లలు, 3 నెలలు 4 నెలలు అవుతుంది పడక. పింఛన్ కూడా పడతలేదా? ఎట్లా మరి మీకు పింఛన్ రాకపోతే ఎంత వస్తుంది అసలు నీకు పింఛన్? నాకు 2,000 ఇస్తాడు కేసీఆర్ ఇచ్చినాయి. కేసీఆర్ ఇచ్చిన 2,000 భర్త చచ్చిపోయిన ఎన్ని నెలలు అవుతుంది ఇప్పుడు? 4 నెలలు అవుతున్నట్టుంది. 4 నెలల నుంచి రావట్లేదా? జనవరి అవతల పడ్డాయి. మరి ఎట్లా వెళ్తుందమ్మా మీకు? ఏళ్ళక ఇబ్బంది అవుతున్నాయి. భర్తలు 3 కొడుకులు, చిన్న పిల్లలు చదువుకుంటారు గవర్నమెంట్ స్కూల్లో. ఆడపిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు. ఓకే, భర్తలు దానికోసం పింఛనా? సరే, ఇప్పుడు మరి ఆ 2,000 4,000 ఇస్తానన్నాడు, కనీసం 2,000 కూడా ఇస్తలేడు. 2,000 కూడా ఇస్తలేడు. మస్తు ఇబ్బంది అవుతుంది మాకైతే. మరి ఎట్లా వెళ్తుందమ్మా? కొంచెం ఎలాగా ఇక కంట్రోల్ బియ్యమే తెచ్చుకుంటున్నాం, తింటున్నాం. ఏం చేస్తాం? కంట్రోల్ బియ్యమే తింటున్నాం. అయ్యా మంచిగుంటారా మరి? ఏడా పురుగులు ఏం మంచిగుంటలేదు. కంట్రోల్ బియ్యం కూడా, సన్న బియ్యం ఇస్తానన్నారుగా? ఇస్తలేడు. అవి కూడా ఇస్తలేడు. మరి ఎట్లా అమ్మా? రేవంత్ రెడ్డి వచ్చి 1.5 సంవత్సరం అవుతుంది, ఆయన వచ్చిండు కానీ మాకు ఏం చేస్తుంది?